పుత్ర పుష్పాణి సమర్పయామి ఫలనివేదనం సమర్పయామి మోక్ష్యాపరిషిచ్య దేవస్య పాదవిదుః ప్రసవేశ్వరార్బాహుభ్యాం పుష్పహస్తాభ్యామదదే చేయించినటువంటి మాంగళ్యం 3 మన భక్తులందరి తరఫున రామదాసు గారు చేయించినటువంటి మాంగళ్యం 3 మాంగళ్యాలు. 3 మాంగళ్యాలను ఇప్పుడు సీతమ్మ వారికి రామచంద్రమూర్తి చేస్తారు. కళ్యాణోత్సవ సందర్భంగా ఎంపీ గారు బలరాం నాయక్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా శ్రీమతి రాజారాణి గారు స్వామివారికి అమ్మవారికి ముత్యాలను సమర్పించారు. రామచంద్ర భగవాన్ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ దేవదేవోత్తమస్య ఆదిమధ్యాంతరస్య అగణితస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామిన సంవత్సర ప్రయుక్త దివ్య తిరుకల్యాణ మహోత్సవానికి తలంబ్రాల వేడుక. భద్రాచలంలో ఈ తలంబ్రాలు చాలా విశేషం కలిగినటువంటివి. శంకరాచార్యుల వారు ఈ స్వామిని సేవించుకున్న తర్వాత ఆయన రామకర్ణామృతం అనేటువంటి స్తోత్రంలో చెప్తారు, జానక్యా కళామలాంజలిపుటే యా పద్మరాగాయుతా న్యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుందప్రశోణాయుతా స్రస్తా శ్యామలకాయ కాంతికలితా యా ఇంద్రనీలాయుతా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికా అని సీతారాములిద్దరూ తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు రామచంద్రమూర్తి తలపాగా చుట్టుకొని ఎదురుగా కూర్చొని ఉన్నాడు. సీతమ్మ వారు ఆయన ఎదురుగా కూర్చొని ఒకళ్ళ మీద ఒకళ్ళు తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. సీతమ్మ వారి ఎర్రనైనటువంటి చేతులు, సహజంగానే ఆవిడ బంగారు వర్ణంలో ఉంటుంది సీతమ్మ. ఆవిడ గోరింటాకు కూడా పెట్టుకుని ఉంది, అది మరింత ఎర్రగా ఉన్నది. తెల్లనైనటువంటి ముత్యాలు ఆవిడ చేతిలో ఎర్రదనాన్ని సంతరించుకున్నాయి, అంటే పగడాల్లాగా అయినేట. అలా ఉండేటువంటి ఆ తలంబ్రాలను సీతమ్మ వారు తన చేతుల్లోంచి తన దోషుళ్లతోటి రాముడి తలపాగా చుట్టుకున్నటువంటి రాముడి తల మీద వేయగానే ఆయన తలపాగా తెల్లగా ఉంటుంది కదా, అవి మల్లెపూల్లాగా కనిపించునేట. అక్కడి నుంచి తల మీద నుంచి జారుతూ ఉంటే రాముడు నీలమేఘశ్యాముడు కనుక ఇంద్రనీలమళ్ళుల్లాగా మెలుస్తూ ఉన్నాయిట. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒకే తెల్లనైనటువంటి ముత్యం సీతమ్మ వారి చేతిలో ఎర్రగాను, రాముడి తలలో తెల్లగాను, మళ్ళీ రాముడి మేని మీద
నల్లగాను కనిపించేటప్పటికీ ఇది చాలా అద్భుతమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి ఒక అద్భుతమైన రంగులతో కూడినటువంటి ఒక రత్నముల యొక్క వేడుకలాగా ఉంది ఇది అని వర్ణిస్తారు. అలాంటి ఆ ముత్యాలు మనందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అని భద్రాచలంలో ఎప్పటి నుండో ఈ విధంగా ముత్యాల తలంబ్రాలు పోయడం అలవాటు కదా మనకి. మామూలు తలంబ్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను కూడా స్వామివారికి పోస్తాం. ఆ తలంబ్రాలు అనేటువంటివి మన శిరస్సును ధరిస్తే మనకు శుభములు ఏర్పడతాయని మనందరి విశ్వాసం. సీతారాముల కళ్యాణ తలంబ్రాలు అలాంటి గొప్ప విశేషము కలిగినవి. ఆ తలంబ్రాల వేడుకను మనం ఇప్పుడు సేవిద్దాం. శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి అక్షతారోపణం కరిష్యే అంజలౌక్షేరేణ ప్రక్షాళ్య శ్వేతాక్షతాంతరవదాయ క్షీరకృతపాణినాద్రుపస్తీర్య తతః నవరత్నసహిత తండులోపరి హిరణ్యముపదధామి. ఈ తలంబ్రాలు ఒక సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి శ్రీరామనవమిలో తలంబ్రాలు ఎర్రగా ఉంటాయి. ఆ రోజుల్లో తానీషా గారు వచ్చి ఆ ముస్లింలకి ఆనందం కలిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు గులాలు చల్లుకుంటారట. ఆ గులాం తీసుకొచ్చేవారట ఆయన. ఆ గులాంని కలిపేటువంటి ఆచారం ఆ తానీషా గారు తీసుకురావడం వల్ల ఇక్కడ ఏర్పడింది అని ఒక్క సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే శ్రీరామనవమి నాడు ఈ తలంబ్రాల వేడుక ఎర్రనైనటువంటి తలంబ్రాలతో ముత్యాలు కలిపినటువంటి తలంబ్రాలను సీతమ్మ వారికి రామచంద్రమూర్తికి శిరస్సున ధరింపజేస్తారు అర్చక స్వాములు. సామ్రాజ్యమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యా దర్శనిచ్చేది వృత్యాన్ని సత్యం చంద్రమా ఆదిత్యస్వస్తి ఆవస్తభ్యమాభరం యశో యజ్ఞస్య దక్షిణాం ఓమేకామస్సమృద్ధతాం ఓం రాజా ప్రథమం దేవో బృహస్పతిః అక్షరారోపణ ముహూర్త శుభోర్తోస్తు. భక్తులందరికీ విజ్ఞప్తి అండి, ఎవరి సెక్టార్లో వారు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరికీ కనిపిస్తుంది, మీరు నుంచుంటే వెనక వారికి కనిపించదు, దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. సెక్టార్లో ఉన్నటువంటి భక్తులందరికీ దయచేసి విజ్ఞప్తి, ఎక్కడి వారు అక్కడ కూర్చోవలసిందిగా విన్నపము. కళ్యాణం పూర్తయిన తర్వాత
అమ్మవారు ఇప్పటి వరకు ఎదురుగా స్వామివారికి ఉన్నారు. అమ్మవారిని మరలా స్వామివారి పక్కకి చేర్చిన తర్వాత ఆ సీతారాములకు చక్కని హారతిని సమర్పిస్తారు. అంతవరకు కళ్యాణం పూర్తవనట్లే అన్నమాట. కనుక ఆ విధంగా వరకు ఎదురుగా ఉండేటువంటి సీతమ్మ వారిని స్వామివారి పక్కనే వేంచేపు చేస్తారు అర్చక స్వాములు. అంతవరకు కూడా కూర్చొని ఉండండి. అందరికీ ఆశీర్వచనం కూడా వేదాశీర్వచనం ఉంటుంది. ఇప్పుడు ఆ వేదాశీర్వచనాన్ని వేద పండితులు నిర్వహిస్తారు. ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమరే